ఎట్లా ఉన్నారు? ముందు కంగ్రాచులేషన్స్ మంత్రి అయినందుకు. థ్యాంక్స్. దాదాపు 20 ఏళ్ల తర్వాత, 13 years తర్వాత, 13 ఏళ్ళ తర్వాత. 2004లో ఉన్నాను. అవును. ఇప్పుడు 17, 13 years తర్వాత. అంటే నేను ఫస్ట్ మినిస్టర్ అయింది 96. అవును. ఆ తర్వాత అయితే 22 ఏళ్ళు గ్యాప్. తర్వాత షార్ట్ పీరియడ్ కదా అది. ఎక్స్పెక్ట్ చేశారా వస్తుందని? అంటే జనము, పబ్లిక్, కార్యకర్తలు కోరుకుంటున్నారు. డెఫినెట్గా నేను మంత్రి పదవి వచ్చినా రాకపోయినా నేను దాని గురించి ఆలోచించను. వస్తుందేమో అనే ఒక ఫీలింగ్ ఉండింది. నమ్మకం. మరి నెల్లూరు జిల్లాలో చాలా తక్కువ సీట్లు గెలిచారు కదా. ఇప్పుడు మరి ఆ బరువు అంతా మీ నెత్తిన పెడతలా? పార్టీని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిపించాల్సిన బరువు. అంటే నెల్లూరు జిల్లా వచ్చేటప్పటికి నేను 91 జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఎన్టీ రామారావు. అవును. 94 ఎలక్షన్స్ మొత్తం స్వీప్ చేసాం, ఒక్క సీటు తప్ప. 99 7 seats గెలిచాం అవుట్ ఆఫ్ 10 టీడీపీలో. మళ్ళీ 2004 మొత్తం స్టేట్ అంతా పోయింది, కంబైన్డ్ స్టేట్లో. 2009 మళ్ళీ కంబైన్డ్ స్టేట్ 23 జిల్లాల్లో 2 జిల్లాల మెజారిటీ వచ్చినాయి. దాంట్లో నెల్లూరు ఒకటి. 4 కాంగ్రెస్ అయితే మేము 5 గెలిచాము. నిన్న ఎలక్షన్స్లో నేరుగా పోయినాయి. అంటే 13,000తో నెల్లూరు పార్లమెంట్, 14,000తో తిరుపతి పార్లమెంట్, ఒక రకంగా ఒంగోలు కూడా 13,000తోనే పోయింది. ఆ బెల్ట్ అంతా దగ్గరకు వచ్చి ఓడిపోయినాం. కొంత సీట్లు పార్టీ సెలెక్షన్ కూడా 19th లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ అయితే 18th నైట్ నెల్లూరులో 4 అసెంబ్లీ సీట్లు డిక్లేర్ చేసింది పార్టీ. అటువంటి కొన్ని మా సైడ్ కొన్ని లోపాలు, పార్టీ సైడు. ఇంకొంచెం నా ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్లో 2 గెలిచి ఉండాలా, ఇంకొకటి 2-3 సీట్లు మేము అదనంగా శాసనసభ గెలిచి ఉండాలా. వాళ్ళు ఏంటంటే 2 years 1 year ముందే క్యాండిడేట్స్ డిక్లేర్ చేసి రోజు ఇంటింటికి తిరుగుతున్నారు. మేము లాస్ట్ 10 రోజులు ఎలక్షన్ చేసాం. అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ మీరు జిల్లాలో నాయకత్వం ఎదిగారు, కానీ సర్వేపల్లిలో ఎందుకు బలంగా ఉండలేకపోతున్నారు? 3 సార్లు ఓడిపోయారు. అది సర్వేపల్లి ఏంటంటే నాకు ఒకటి రాపూరు, ఆత్మకూరు నుంచి 1,00,000 ఓట్లు వచ్చి కలిసినాయి. దాంట్లో కొంచెం ఇబ్బంది వచ్చింది లాస్ట్ టైము. ఇప్పుడు ఓడిపోయింది కూడా నేను ఒక్క పొదలకూరు మండలంతోనే. మళ్ళీ నా పాత బెల్ట్ అంతా, నా సొంత మండలం అంతా, నా సొంత ఏరియా నెల్లూరు రూరల్కి వెళ్ళిపోయింది. నాకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఇందుకూరుపేట, కోవూరుకి వెళ్ళిపోయింది. అందుకనే రూరల్ నా కాన్స్టిట్యున్సీ ఆఫ్టర్ డీలిమిటేషన్ 2009లో దాన్ని తీసి సిపిఎంకి ఇచ్చాం. 2014లో నాకు డిసైడ్ అయిన సీటు లాస్ట్ బీజేపీ డిస్కషన్స్లో వాళ్ళు 2 సీట్లు అడగటం, ఆత్మకూరు, నెల్లూరు. 2 కాదు 1 మీకు ఇస్తామంటే అది రూరల్ వాళ్ళు ఇవ్వాలని పట్టుబడటం. నేను ఇంకా ఎలక్షన్లో విరమించుకున్నా స్టేజ్లో. లాస్ట్ 18th నైట్ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి రాంగ్ మెసేజ్ పోద్ది, నువ్వు సీనియర్ లీడర్వి చేయాల్సిందేనా అంటే. ఒక్కటి నాకు వచ్చిన ప్రాబ్లం రాధాకృష్ణ గారు, 2011లో సర్వేపల్లి నుంచి పోయి కోవూరులో పోటీ చేసి బై ఎలక్షన్ చేశారు. ఆ రోజు నాకు వద్దు మహాప్రభు, 2 years 2 ఎలక్షన్లు చేయలేను, నా పరిస్థితి, ఆర్థిక పరిస్థితులని అందరికీ చెప్పుకున్నా, సార్కి అందరికీ. సార్ ఒప్పుకోలే. అక్కడ పోయిన తర్వాత కాన్స్టిట్యున్సీ డైల్యూట్ అయింది. అందులో కాన్స్టిట్యున్సీలో కూడా ఆ ఓటింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు కొంచెం యాంటీ టీడీపీలో ప్రో కాంగ్రెస్ అండ్ జగన్ ఉన్నాయి. ఇప్పుడు మారినాయి అనుకోండి, ఇప్పుడు అన్ని కమ్యూనిటీస్ దగ్గర అవుతా ఉంది. అవన్నీ నాకు వచ్చిన ఇబ్బంది. కోరు పోవటం, ప్లస్ నేను రూరల్ డిసైడ్ అయింది బీజేపీకి పోవటం, లాస్ట్ 10 days ఎలక్షన్ చేయటం, అనేక కారణాలు. రెండోది మీరు ఒక్కటిని గమనించాల్సింది ఆ విషయంకి వచ్చేటప్పటికి, ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది. కంప్లీట్ ఇక్కడ ఢిల్లీలో ఉద్యమం కోసం రాష్ట్రం తిరగటం, కాన్స్టిట్యున్సీలో కార్యకర్తల మధ్యనే ఉండేదానికి అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడు జగన్ ఇష్యూ, బై ఎలక్షన్స్, కరప్షన్ ఛార్జెస్, కేసెస్, ఇవి స్టడీ చేయటము, ఎన్టీఆర్ ట్రస్ట్లో కూర్చొని స్ట్రాటజీ వర్కౌట్ చేయటము. సో మనం నియోజకవర్గానికి పరిమితం కాలేకపోతున్నాం, టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ వేరియస్ రీజన్స్ ఎలక్షన్స్లో గెలవలేకపోతూ వచ్చాం. ఆర్థిక ఇబ్బందులు, అవతల వాళ్ళు నాకంటే 100 times సౌండ్ పార్టీలు, మనకుండే ఇబ్బందులు, అనేక కారణాలు. అయితే ఈవెన్ దో జనం నా మీద పాపం సర్వేపల్లిలో నన్ను వదిలిపెట్టి ఎవరు పోవడంలే. ఎలక్షన్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి ఆ లాస్ట్ 2 days ఎలక్షన్
ఎలక్షన్ అంతా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మీరు ఎంత సర్వీస్ చేస్తారో చేయండి, ఉమ్, మంచి పేరు కావాలంటే తెచ్చుకోండి, ఉమ్, మాకు అనవసరం, ఆఖరా 3 రోజులు ఎలక్షన్ చేయాలి. ఉమ్, నేను అన్నీ ఫేస్ చేస్తున్నాం, ఓకే. అలవాటు అయిపోయింది. సార్ నెక్స్ట్ జనరల్ మళ్ళీ ఒక ఏడాదిన్నర ఇప్పుడే ముందస్తు అంటున్నారు కనుక జమిలీ ఎన్నికలు తొందరలో రాబోతున్నాయి. అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ 1.5 year ఉంటుంది కరెక్ట్గా. అవును, సో మళ్ళీ సర్వేపల్లి నుంచి పోటీ చేయాలిగా, రెడీ అవుతున్నారా? 100% పోటీ చేస్తా. ఈసారి మీరు ఒకటే చెప్తుండా, 94లో నా మెజారిటీ 33,300, ఉమ్, అది రిపీట్ చేస్తా ఓకే. ఈసారి, నో డౌట్, కాన్ఫిడెన్స్ ఉంది. నమ్మకం ఉంది. ఉమ్. చాలా జనంలో కూడా బాగా మార్పు వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే రెడ్డిస్ అంతా జగన్తో ఉన్నారు అనేది ఒక విస్తృతమైన అభిప్రాయం, వాస్తవం కూడా. అందుకని నలుగురు ఎంతో కొంత ఒక రెడ్డిస్ని ఆకర్షించడం కోసం లేదా తెలుగుదేశం వైపు మళ్లించడం కోసం నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు క్యాబినెట్లో అనేది తెలుగుదేశం వర్గాల ఒపీనియన్. ఈ ప్రయత్నం నిజంగా ఫలిస్తుంది ఎంతన్నా అసలు క్షేత్రస్థాయిలో? నేనేమంటానంటే 2014 ఎలక్షన్స్లో లాస్ట్ మినిట్లో, అంటే నామినేషన్స్కి ఒక 20 రోజులు, నెల రోజుల ముందే మార్పులు వచ్చినాయి. దాంట్లో రెడ్డి లీడర్షిప్ తెలుగుదేశంలోకి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురంలో దివాకర్ రెడ్డి, కర్నూలు వాళ్ళు, నెల్లూరు, కడప, చాలామంది ఎమ్మెల్యే స్థాయి, ఎంపీల స్థాయి వీళ్ళందరూ వచ్చేసినారు, మంత్రుల స్థాయి వాళ్ళు కూడా. బట్ టైం సరిపోలే వాళ్ళకి, లీడర్షిప్ వచ్చింది, టైం సరిపోలే. రెండోది ఏంటంటే న్యూట్రల్. ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్ నెల్లూరు తీసుకోండి, 46 మండల్స్ ఉంటాయి, 40-41 మండలాల్లో రెడ్లు పెత్తనం చేస్తున్నారు. ప్రాబల్యం ఉంది, ప్రాబ్లం ఉంది. గ్రామాల్లో పెత్తనం, యువతల రెడ్డి, అవతల రెడ్డి, న్యూట్రల్ ఓటింగ్ ఆ వైపు మొగ్గు చూపుతా ఉంది. సరే, ఇప్పుడు ఏంటంటే క్రమేణా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, ఇతను రెడ్డి అని చెప్పేసి మనం అభిమానించినందువల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు అనేది. ఎందుకంటే ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకి తలవంపులు వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. ఇన్ని కేసుల్లో ఈ విధమైన ఆయన ప్రవర్తన ఇవన్నీ చూసింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అయితే సమర్థవంతమైన నాయకత్వం ఇస్తాడని ఓటర్స్ మా వైపు మొగ్గారు. నేను అనుకోవటం డెఫినెట్గా ఇప్పుడు నలుగురిని మంత్రి పదవులు ఇయటమే కాదు, ఒక్కటి చంద్రబాబు నాయుడు గారికి ఉండే గుణం ఏంటంటే, మేము మంత్రిగా లేకపోయినా ఈ 3 years కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్లో మేము ఇంటర్ఫియర్ అయితే మా అభిప్రాయాలు తీసుకుంటాడు ఆయన, వింటాడు. ఒకసారి స్పాట్లో నిరాకరించిన రిజిస్టర్ చేసుకుంటాడు, తర్వాత ఆలోచిస్తాడు. అటువంటి చాలా మేజర్ ఇష్యూస్ ముందు ఇదేంది అంటాడు, కానీ వింటాడు. విని తర్వాత దాంట్లో చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్లో క్యాబినెట్లో రెడ్లు ఎక్కువ మంది లేకపోయినా తక్కువ మంది ఉన్నా వాళ్ళ రెడ్డిస్ అభిప్రాయం, నాట్ ఓన్లీ రెడ్డిస్, అందరి అభిప్రాయాలు తీసుకుంటారు, దాన్ని ఇంప్లిమెంట్. ఈ రోజుల్లో కొంతమంది ముఖ్యమంత్రులు మంత్రులని మాట్లాడించేదానికి అవకాశం లేవు, వాళ్ళు పోయి మా అభిప్రాయాలు చెప్పేదాన్ని. అటువంటి రోజుల్లో ఎమ్మెల్యే అయినా ఒక రీజనబుల్ లీడర్ అయినా పోయి ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఫీల్డ్ లెవెల్లో ఉండే అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇచ్చే లీడర్ చంద్రబాబు నాయుడు. కానీ అట్లాంటి చంద్రబాబు నాయుడు కూడా శివప్రసాద్ ఎంపీ అసలు మమ్మల్ని కలవట్లేదు అన్నాడు కదా చెప్పుకోవడానికి. అంటే ఇప్పుడు ఎంపీస్గా ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళకి ఒక లీడర్షిప్ ఉంది. సుజనా చౌదరి గారు ఉన్నారు, పార్లమెంటరీ పార్టీ లీడర్ ఉన్నారు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఓకే, ఆయన కలవాలన్నప్పుడు శివప్రసాద్ గారు సొంత జిల్లా ఆయన, ఓర్పు అవసరం. ఇక బయట వాళ్ళు అయితే సరే. ఇప్పుడు బాబు గారికి వచ్చింది ఏంటి, రొటీన్ అడ్మినిస్ట్రేషన్ కాదు, ఆఫ్టర్ బైఫర్కేషన్ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడే పరిస్థితుల్లో వాటన్నిటిని ట్రాక్లో పెట్టే బాధ్యత బాబు గారి మీద పడింది. సాధారణ ముఖ్యమంత్రుల రోల్ వేరే, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రోల్ వేరే. ఇటువంటప్పుడు ఆయనకుండే ప్రెషర్స్, టెన్షన్స్ కూడా మేము పార్టీలో సీనియర్స్గా ప్లస్ పార్టీలో ఉండే లీడర్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు అనుకుంటే మేము 30 years పార్టీలో ఉన్నాము, 35 years. అనేక సందర్భాలు వచ్చినాయి, క్రైసిస్ వచ్చినాయి, మేము ఎక్కడ మీడియా ముందు అవుట్ బస్ట్ కాలే. శివప్రసాద్ గారికి పార్టీ అన్ని అవకాశాలు కల్పించారు. 1-2 సార్లు ముఖ్యమంత్రి గారు టైం ఇలా తీసుకో, టైము కూర్చో, నేను మాట్లాడాల్సిందే అని చెప్పు, 1 సారి 2 సార్లు 3 సార్లు. దానికోసం మనం మీడియాకి పోయి ఉండాల్సిన అవసరం లేదేనా.